మునుగోడులో నోట్ల కట్టల పాములు తెగ పట్టుబడుతున్నాయి. అవన్నీ బీజేపీ పార్టీవే అని పోలీసులు చెప్పడం గమనార్హం. ఒకప్పుడు బీజేపీ అంటే ఒక పద్ధతి, విలువలున్న పార్టీగా గుర్తింపు ఉండేది. అయితే ఈ మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు తెచ్చిందో తెలీదు, ఎందుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడో తెలీదు. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడని పరిస్థితి చూసి జనం షాక్ అవుతున్నారు. పట్టుమని ఏడాది కూడా ముగియక ముందే మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం ఇంత అవసరమా అని జనం ఆశ్చర్యపోతున్నారు. ఆ పార్టీకి చెందిన దాదాపు 15 కోట్ల రూపాయలు ఇప్పటికే పట్టుబడ్డట్లు సమాచారం. ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా ఇంత డబ్బు పట్టుబడుతోందంటే పట్టుబడకుండా నియోజకవర్గానికి ఎంత డబ్బు చేరుతుందో అని జనం గుసగుసలాడుతున్నారు. బీజేపీకి స్థానికంగా క్యాడర్ లేకపోవడం, రాజగోపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ క్యాడర్ జంప్ చేయకపోవడంతో ఎక్కడికక్కడ నాయకులను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతోందట. హైదరాబాద్, విజయవాడ నుంచి మునుగోడుకు డబ్బు వరదలా ప్రవహిస్తోందట. అయితే వారి ప్లాన్కు పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతూనే ఉన్నారు. అయినా ఆ పార్టీ నేతలు తమ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. తాజాగా నార్సింగి దగ్గర తనిఖీల్లో ₹1 కోటి నగదు దొరికింది. బీజేపీ ముఖ్యులకు అందజేసేందుకు కోకాపేట నుంచి మునుగోడుకు తరలిస్తుండగా నార్సింగి దగ్గర పోలీసులను చూసిన దేవల్ రాజ్ అండ్ గ్యాంగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. ₹1 కోటి నగదుతో పాటు 2 కార్లు, ఓ బైక్, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దేవల్ రాజ్, శ్రీకాంత్, సాగర్, విజయ్, నగేష్లను అరెస్ట్ చేయగా కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య, పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఇటీవలనే మునుగోడు మండలం చల్మెడ దగ్గర తెల్ల రంగు సఫారీ కారును తనిఖీ చేయగా డిక్కీలో ₹1 కోటి దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న కారు కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ చొప్ప జయశ్రీ భర్త వేణుకు చెందిందిగా గుర్తించారు. ఆయనతో సహా 3 అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన రాము అనే వ్యక్తి నుంచి డబ్బు సేకరించి తీసుకొస్తున్నట్లు కారు డ్రైవర్ వెల్లడించారు. డబ్బులను సీజ్ చేసి నిందితులు వేణు, శ్రీకాంత్లను అరెస్ట్ చేసినట్టు నల్లగొండ ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ కారులో పెద్ద ఎత్తున డబ్బులను తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో వెస్ట్ జోన్ పోలీసులు ఆ కారును ఆపి సోదా చేయగా కారులో ₹2.5 కోట్లు దొరికాయి. ఇవిగాక అంతకుముందు హైదరాబాద్లో పక్కా సమాచారంతో పోలీసులు ₹10 కోట్ల వరకు హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా మునుగోడులో ఓటర్లకు పంపిణీ చేయడానికేనని తెలిసింది. వాటిపై పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.